మన సీనియర్ నాయకుడు, నేను 89 అయితే 2004 సీనియర్ నాయకుడు మన నాసిన భాస్కర్ గౌడ్ అన్న గారిని మాట్లాడమని కోరుతున్నాను. అందరికీ జీబీములు. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ తర్వాత భారతదేశంలో స్వాతంత్రానంతరం జరిగిన పరిణామాల్లో పెను మార్పులు తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే, మాన్యశ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే, షావు మహారాజ్, పిరే రామస్వామి నాయకర్, నారాయణ గురు లాంటి మహా వ్యక్తుల్ని, ఒక బీసీ నాయకులందరినీ కూడా సమాజానికి పరిచయం చేసి సమాజంలో వాళ్ళు ఏం కోరుకున్నారో దాన్ని అంబేద్కర్ రాజ్యాంగంలో రచిస్తే ఆ రాజ్యాంగ రచనని ఇంప్లిమెంట్ చేసేదానికోసం ఆనాటి పాలకులు ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టకపోతే భారతదేశంలో ఓటు హక్కు అనేది అంబేద్కర్ ఇస్తే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పిన గొప్ప మహానేత మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఆ ఓటు విలువను తెలియజేసి బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపించిన గొప్ప మహానుభావుడు. తను ఉద్యోగాన్ని రిజైన్ చేసి బ్రహ్మచారిగా దేశం యావత్తు సైకిల్ మీద తిరుగుతూ బహుజన సమాజ్ పార్టీని స్థాపించడమే కాకుండా ఆ పార్టీని జాతీయ స్థాయిలో అట్టడుగు వర్గాలు స్థాపించిన పార్టీని 84లో పెడితే ఆ పార్టీ ఈరోజు అత్యంత పెద్ద జాతీయ పార్టీలో 3వ స్థానాన్ని ఆక్రమించింది. తెలియకుండానే కాంశీరామ్ మాయావతిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత భారతదేశంలో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ద్రోహం చేసినటువంటి ప్రముఖ జాతీయ పార్టీని అట్టడుకు తొక్కేసి దాంట్లో ప్రముఖ పాత్ర వహించిన బహుజన సమాజ్ పార్టీకి మాన్యశ్రీ కాంశీరామ్ గారికి దక్కుతుంది. ఆ తర్వాత ఈ ప్రాంతీయ పార్టీలు బహుజన సమాజ్ పార్టీకి లెక్కలోకి వచ్చేది కాదు. మేము ఎంతమందిని జ్ఞానవంతులను మార్చగలుగుతామో అంత మా బహుజన సమాజ్ పార్టీ ఎదుగుతుంది. వాళ్ళు నిరంతరం కూడా అమ్ముడు పోయే సమాజాన్ని సృష్టిస్తున్నారు. ఆ సమాజం కొంతవరకే ఉపయోగపడుతుంది. మా బహుజనులందరూ జ్ఞానవంతులైన తర్వాత తప్పనిసరిగా మా ఓట్లు మేము వేసుకొని సర్పంచ్లు అవుతాం, ఎంపీటీసీలు అవుతాం, జడ్పీటీసీలు అవుతాం, ఎమ్మెల్యేలు అవుతాం, ఎంపీలు అవుతాం. తప్పనిసరిగా ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం ఆశించారో తప్పనిసరిగా అది మనకు అమలు జరుగుతుందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నియోజకవర్గ అధ్యక్షుడు ఇన్ఛార్జి సుబ్రహ్మణ్యం గారు, అలాగే పట్టాధ్యక్షుడు గారు రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మేము పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి జీవం జరుగుతున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి పీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ గారు ఎల్వి సుబ్బయ్య గారు ఇచ్చేశారు. వారి చేతుల ద్వారా కొన్ని పుస్తకాలు ఆవిష్కరించవలసిన కోరుకుంటూ, అలాగే మహానుభావుడికి మనం గార్లెండ్ వేసి నివాళులు అర్పించాల్సి కోరుకుంటున్నాం.